నమస్తే వెల్కమ్ టు స్పెషల్ టైం వక్ఫ్ సవరణ చట్టం 2024కు వ్యతిరేకంగా వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గతంలో మోదీ జగన్ మధ్యలో ఉన్న స్నేహం చెడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరం ఉంటే ఒకలా లేకుంటే ఇంకోలా ఉండడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని కాషాయ నేతలు భగ్గుమంటున్నారు. కాగా ఈ చట్టంలోని సవరణలు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయని తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ తన పిటిషన్లో పేర్కొంది. పార్లమెంటులో కూడా వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. ఇక వైసీపీ ఎప్పుడూ మైనార్టీలకు అండగా ఉంటుందని ఇటీవల వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు విపక్షాలు అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉండగా కేంద్రం మాత్రం ప్రతిపక్ష విపక్షాల కామెంట్స్ ను అవాస్తవాలు అంటూ తోసిపుచ్చుతోంది. అయితే వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యతను జిల్లా కలెక్టర్ కు అప్పగించడం, వక్ఫ్ బోర్డులలో నామినేటెడ్ సభ్యుల నియామకం, బోర్డు నిర్వహణలో ప్రభుత్వ జోక్యం పెరగడం వంటి నిబంధనలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో జరుగుతున్న నిరసనలు హింసాకాండకు దారితీయగా కేంద్ర బలగాలతో పరిస్థితులను అదుపు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో నేడు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. అయితే తమ వాదనలు వినకుండా ఇలాంటి తీర్పులు ఇవ్వొద్దని ఉన్నత న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు మతపరమైన ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రం వాదించింది. ఈ మేరకు విజయ్ పిటిషన్ సహా వక్ఫ్ చట్టానికి సంబంధించిన ఇతర పిటిషన్లను నేడు విచారించనుంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్ ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. జమైత్ ఉలేమా హై హింద్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ దాఖలు చేసిన పిటిషన్ పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్లను త్వరగా విచారించాలని ఆయన కోరారు. అయితే ఈ విజ్ఞప్తిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎందుకు త్వరగా అని మెన్షన్ చేస్తున్నారు? మనకో సిస్టమ్ ఉంది కదా, వాటిని తప్పకుండా సమీక్షిస్తాం, అవసరమైన వాటిని సూచిస్తాం అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. దీంతో నేడు జరగనున్న విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రైట్ గా వక్ఫ్ సవరణ చట్టం 2024కు వ్యతిరేకంగా వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాలైతే చర్చనీయాంశమైంది. ఇక గతంలో మోదీ జగన్ మధ్య ఉన్న స్నేహం చెడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అవసరం ఉంటే ఒకలా లేకుంటే ఇంకోలా ఉండడం జగన్ కు వెనతో పెట్టిన విద్య అని కూడా కాషాయ నేతలు భగ్గుమంటున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఈ వక్ఫ్ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా పిటిషన్ కూడా దాఖలు చేసింది. వ్యతిరేకమని కూడా పార్లమెంటులో కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో జగన్ మోడీ మధ్య స్నేహం నిజంగా చెడిందంటారా? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా ముస్లింలలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యాక్చువల్గా గత కొంతకాలంగా పార్లమెంటరీ కమిటీకి వెళ్ళినప్పుడు కానీ మొత్తం మొదటగా చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ముస్లిం పక్షానే ఉంటాము, ఇది ముస్లిం మైనారిటీ హక్కులకు భంగకరంగా ఉందని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్తాను. అయితే ఏంటంటే రాజ్యసభలో దానికి సంబంధించి లోక్సభలోనేమో వ్యతిరేకిస్తున్నట్టు మిగిలిన రెడ్డిగా ప్రకటించేశారు. రాజ్యసభలో మాత్రం కొంత గందరగోళం చెలరేగింది. ఏంటంటే ఆయన వాళ్ళ సభ్యుల్లో కొంతమంది ఫేవర్ గా వేశారనేది వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పుడు కూడా వాటిని తీవ్రంగా ఖండించిన పరిస్థితి. అయితే ఇక్కడ టోటల్ గా చూసినట్లయితే ఏంటంటే రాష్ట్రంలో మైనారిటీలకు సంబంధించి మేము పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడుతున్నాము. తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వ్యతిరేక వైఖరితో ఉన్నాయి. ముస్లింల హక్కులు రాజ్యాంగం ఏదైతే ముస్లింలకు సంబంధించి ఈ వక్ఫ్ బిల్కి సంబంధించి ఆర్టికల్ 14, 15 వాటిని ఉల్లంఘించే విధంగా ఈ సవరణలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేసింది. నిజానికి 10 మంది ఇప్పటికే దాదాపు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇంకా చాలా మంది ముస్లిం మేధావుల సంఘాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితుల నేపథ్యంలో చివరగా అంటే మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కూడా విజయ్ గారు పార్టీ ఆధ్వర్యం సినీ నటుడు విజయ్ పెట్టాడు. దానికి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింస్ కి సపోర్ట్ గా కూడా చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మాత్రం ఆ నిరసనల జోలికి వెళ్ళట్లేదు. కానీ ప్రెస్ మీట్ లో కానీ లేదంటే ఇప్పుడు ఈ రోజు నిన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం సుప్రీంకోర్టు అది కూడా ఇంక్లూడ్ అయిన పరిస్థితి కూడా మనం చూడదు. అయితే ఇక్కడ గతంలో సిఏఏ విషయం, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించి, అదేవిధంగా ఎన్ఆర్సీకి సంబంధించి కూడా ముస్లింస్ కి హక్కులకు భంగకరం అని చెప్పేసి గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించున్నారు. అయితే బీజేపీ కన్విన్స్ చేసి తర్వాత ఆ బిల్లులు ప్రవేశపెట్టే సమయానికి బిల్లులు ప్రవేశపెట్టే సమయానికి వాటికి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ ఓటు వేసిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో ఉన్న స్నేహ సంబంధాలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో ఏమైనా దెబ్బతిన్నాయా? కేవలం లేదంటే ముస్లింలు అండ కోసం లేకపోతే ముస్లింల సపోర్ట్ కోసం రేపు రాబోయే ఎన్నికల్లో కానీ లేదా మేము ముస్లింల మైనార్టీ హక్కులను కాపాడుతానే ఒక కలర్ ఇచ్చేందుకు కానీ లేదా బిల్డప్ ఇచ్చేందుకు కానీ ఈ విధమైన చేస్తున్నారా అనేది ఇప్పుడు వస్తాం. నిజానికి ఏంటంటే ఆ సిఏఏ విషయంలో కూడా ముస్లింస్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎన్ఆర్సీ విషయంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ విధంగా చేయటం వరకు, ఎందుకంటే ఇప్పుడు పోరాడాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ బిల్లు పట్ల ఖచ్చితమైన వైఖరితో ఉన్నారు. ఈ బిల్లు తీసుకురావాలని కూడా వాళ్ళు ఎప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు చేయట్లేదు, అమిత్ షా గారి మీద విమర్శలు చేయట్లేదు. కేవలం ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు మాత్రమే మాట్లాడతారు. నిజానికి వాళ్ళు పోరాటం ఎవరి మీద చేయాలి? నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు, వాళ్ళు ముస్లింస్ కి వ్యతిరేకంగా ఉన్నారు, ముస్లిం సంఘాలన్నీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళైతే నరేంద్ర మోడీ గారికి సంబంధించి, అమిత్ షా గారికి సంబంధించి నిలదీస్తామని కానీ, వాళ్ళ మెడలు వంచుతామని కానీ, ఈ యొక్క బిల్లును అడ్డుకుంటామని కానీ ఆ విధమైన వ్యాఖ్యానాలు ఎక్కడా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ కానీ చేయట్లేదు. కేవలం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే విమర్శిస్తున్నారు. దీనిలో కూడా ముస్లింస్ లో కొంత అపోహలు ఉన్నాయి. ఏంటి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాకు సపోర్ట్ గా హోల్ హార్టెడ్ గా ఇవ్వట్లేదు, దాని మీద వాళ్ళు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. నిజానికి ముస్లింస్ అందరూ కూడా ఇటీవల కాలంలో చేస్తున్నప్పటికీ కూడా ఆందోళనలు రాష్ట్రంలో నెల్లూరులో కానీ, మచిలీపట్నంలో కానీ చాలా చోట్ల చాలా జిల్లాలు చేస్తున్నప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా పాల్గొన్న పరిస్థితి మనం చూడలేదని కూడా చెప్తాం. ఓకే, అలాగే చెప్పండి, అంటే కేంద్రం మాత్రం వక్ఫ్ బిల్లుకి సంబంధించి ఆమోదానికి సంబంధించి కూడా ప్రతిపక్ష విమర్శల కామెంట్లు కూడా అవాస్తవాలు, వాళ్ళందరూ చెప్పేది అవాస్తవాలు, వక్ఫ్ బిల్లుకు సంబంధించి వాళ్ళు చేస్తుంది అవాస్తవాలుగా ప్రకటిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. దీన్ని ఎలా చూసుకోవాలంటారు?
అంటే యాక్చువల్ గా బీజేపీ బిల్లు ప్రవేశపెట్టింది కాబట్టి సమర్థింపుగా మాట్లాడొచ్చు కానీ అసలు కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం కానీ పక్కన పెడితే వాస్తవంగా ముస్లిం సమాజం అంతా కూడా ప్రస్తుతం తీవ్రమైన ఆందోళనలో ఉంది. ఏంటంటే జకాత్నే మరో పేరు వక్ఫ్ అంటారు. ఎవరైతే ముస్లింస్ కి సంబంధించి ధనవంతులు కానీ వాళ్ళ మత విశ్వాసులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వక్ఫ్కి ఆ భూముల్ని దానంగా ఇస్తారు. దాన్ని ధార్మిక కార్యక్రమాలకు కానీ పేద ముస్లింలకు సంబంధించిన ఆదుకునేందుకు కానీ దాన్ని ఉపయోగించుకునేందుకు ఆ వక్ఫ్ చట్టం చేస్తామన్నది. దీనికి మొదటగా 1995లో వక్ఫ్ చట్టానికి సంబంధించిన యంత్రాంగం కానీ దానికి సంబంధించిన రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు కానీ ఏర్పడ్డాయి 1995లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం. దానిలో 2013లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినప్పటికీ కూడా ఆ సవరణలు ఏవి కూడా ముస్లింస్ కి న్యాయం చేసేవి కాదని చెప్పేసి బీజేపీ చెప్తాం. ఇప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన వాటిలో ఏంటంటే హిందూ మతస్థులు కానీ లేదా వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఒక కమిటీ పెట్టినప్పుడు దానిలో ఎక్కడా కూడా అన్య మతస్థులు ఉండకూడదు అనేది అందరూ చెప్తున్న సారాంశం. కానీ ఇక్కడ వక్ఫ్ బిల్లులో ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ముస్లిమేతరులు కూడా ఇద్దరు ఉంటారనేది ఇప్పుడు ఈ వక్ఫ్ సవరణ చట్టం ద్వారా చెప్పారు. యాక్చువల్ గా నేను చెప్తానండి, వక్ఫ్ బోర్డులో ఉన్న వక్ఫ్ అనే నిబంధనల ప్రకారం చూసినట్లయితే మనకి ఓవరాల్ గా ఎవరైనా కూడా వచ్చేసి మేము వక్ఫ్ కి భూములు ఇస్తున్నాం అనేది కూడా ఇస్తే ఆ రోజు నుంచి కూడా అది రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా కూడా వక్ఫ్ బోర్డుకి అది చెందుతుంది. అదేవిధంగా సేల్ డీడ్ కేవలం రిజిస్ట్రేషన్ చేయకుండా సేల్ డీడ్ ద్వారా ఇచ్చినా కూడా జరుగుతుంది. అదేవిధంగా కొంత వక్ఫ్కు సంబంధించిన ముస్లింస్ సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకు కనుక అది సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి వాడుకుంటా ఉన్నట్టు ఆ స్థలం కూడా మనకి వక్ఫ్ బోర్డుకి సంబంధించి చెందుతుంది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా 9 లక్షల ఎకరాలకు పైగా ఈ విధంగా వక్ఫ్ బోర్డు ఆధీనంలోనే ఉన్నాయి అనేది రిజిస్ట్రేషన్ చేయకుండానే కేవలం వక్ఫ్ బోర్డు నోటి మాటగా కానీ లేదంటే ముస్లిం ధార్మిక కార్యకలాపాలకు సంబంధించి వాడుతున్న స్థలాలన్నీ కూడా కేవలం రిజిస్ట్రేషన్ లేకుండా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయనేది బీజేపీ ప్రభుత్వం చెప్తున్నమాట. దాన్ని సవరించి ఇప్పుడు ఆ అధికారాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి కాకుండా కలెక్టర్ పై స్థాయి అధికారికి దాన్ని దక్కలు చేసింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి లోక్సభలో ఆమోదం పొందింది 288 ఓట్లతో, అదేవిధంగా రాజ్యసభలో కూడా 125 ఓట్లతో ఆమోదం పొందింది. ముర్ము గారు కూడా రాష్ట్రపతి గారు ఏప్రిల్ 6వ తారీఖు దాన్ని అమల్లోకి తెచ్చేసారు. ఇప్పుడు చట్టం అమల్లో ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టులో ఏమి నిర్ణయం వెలువడుతుంది దీనికి వ్యతిరేకంగా అంటానికి కూడా సుప్రీంకోర్టులో కేంద్రం కూడా కేవియట్ దాఖలు చేసింది. ఓ పక్కన వీళ్ళందరూ కూడా పోరాడుతూ ఉన్నారు, ముస్లిం సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం కానీ బీజేపీ మాత్రం చాలా పట్టుదలగా ఉంది. ఇది చట్ట రూపం సంతరించింది కాబట్టి ఖచ్చితంగా ఇది ముస్లింస్ కి అనుకూలంగా చేస్తున్నాం అనేది ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా యావత్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సమాజం మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్న మాత్రం వాస్తవం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది మా యొక్క హక్కులకు భంగకరం. ఇక్కడ రేపొద్దున మాకు కబరస్థాన్ అంటే వాళ్ళకి శ్మశాన వాటికలకు సంబంధించి కానీ స్థలాలు కావాలన్నా కూడా ప్రభుత్వం ముందు మోపల్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు వరకు మా స్థలాలు ఏమన్నా ఉంటే మేమే కేటాయించుకునే పరిస్థితి, మేమే పేద ముస్లింస్ కి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ కలెక్టర్ ఆధీనంలో పేరుతో ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకొని ముస్లింల హక్కులను కాలరాస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏకకంఠంతో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్లో చూస్తే దాదాపు 3-4 చనిపోయారు ఆ ఆందోళనకు సంబంధించి హింసాకాండలు. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడా ముస్లింస్ అందరూ కూడా ఇప్పుడు సంఘటితమవుతున్న పరిస్థితి. దీన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ఏం చెప్పబోతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏమి నిర్ణయించబోతుంది అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా సున్నితమైన అంశం ముస్లింస్ అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్న అంశంగా నేనైతే చెప్తాను. ఎస్ మస్తాన్ రావు గారు, ఎస్ మీరు చెప్పినట్లు కూడా అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకంగా చెప్తూ ఉన్నాయి. కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, పశ్చిమ బెంగాల్ కానీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు ఆందోళన కూడా చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎందుకు వాటి గురించి మరి పునరాలోచించే ప్రయత్నాలు అయితే ఎందుకు చేయడం లేదనుకోవాలి? అంటే మనము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 3వసారి అధికారంలోకి యాక్చువల్ గా గతంలో కూడా మనకి కాశ్మీర్ సమస్య ఉంది, 370 ఆర్టికల్ ని కూడా అది తొలగించిన పరిస్థితి కూడా. అదేవిధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ లేకపోతే ఎన్ఆర్సీ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం తీసుకుంటాం. ఈవెన్ తలాక్ కి సంబంధించి ముస్లింస్ కి సంబంధించి వివాహ వ్యవస్థలో తలాక్ అనేది ఒక వర్డ్ అనేది ఎట్లా అయితే ఉందో దానికి సంబంధించి కూడా ఒక సంస్కరణ తీసుకొచ్చింది. సో ఇట్లాంటివన్నీ ప్రణాళికాబద్ధంగా తీసుకొస్తుంది కాబట్టి ముస్లింస్ హక్కులు కాలరాస్తా ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. బీజేపీ ఏంటంటే అందరికీ ఒకే చట్టం ఒకే దేశం అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. ఇట్లా మతాలు పేరుతో విశ్వాసాల పేరుతో వెళ్ళకూడదు.
అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అంటే అదేమో ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీ వెళ్తా ఉంది. ఇదంతా కూడా హిందుత్వంలో భాగంగా వెళ్తుంది అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ముస్లింస్ కూడా ఈ రోజు అందరూ కూడా అదే ఆలోచన చేస్తా ఉన్నారు. ముస్లిం మైనారిటీలు ఏంటంటే ఈ వక్ఫ్ బిల్లు మా యొక్క అధికారాలని, మా యొక్క ఉనికిని దెబ్బతీసే విధంగా ఈ విధమైన నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఖచ్చితంగా ఎన్ని మార్పులు చేయాల్సిందే. గతంలో ఏదైతే వక్ఫ్ బోర్డుకి అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు కొనసాగించాల్సిన పరిస్థితి అనేది వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఓ పక్కనేమో మహారాష్ట్ర, హర్యానా, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కానీ ఇంకా రాజస్థాన్ కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలేమో వక్ఫ్ బోర్డును మేము అమలు చేస్తాం, వక్ఫ్ బోర్డు బిల్లుని కొత్తగా వచ్చిన చట్టాన్ని అమలు చేస్తామని వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పాలిత పార్టీలు ఏదైతే టీఎంసీ పశ్చిమ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ముందు ఆయా రాష్ట్రాలు వాళ్ళు సమర్థింపుగా కానీ, అదే వ్యతిరేకంగా కానీ వాళ్ళ వాదనలు వినిపించబోతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ, ముస్లిం మేధావుల సంఘాన్ని కానీ వాళ్ళ వాదనలు కూడా వినిపిస్తా ఉన్నారు. సో ఇదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా కేవేట్ వేసి ఈ చట్టం ఎందువల్ల ఉపయోగం, ఎలా ఉపయోగము, ఏ విధంగా రాజ్యాంగానికి అనుకూలంగా చేశాము, రాజ్యాంగ ఉల్లంఘనకి ఎక్కడ పాల్పడలేదనేది వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. ఈ అన్ని నేపథ్యంలో ప్రస్తుతం చూసినట్టయితే బాల్ అనేది సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. సుప్రీంకోర్టు దీన్ని ఏ విధంగా తీసుకొని ఏ విధంగా న్యాయబద్ధంగా తీర్పు ఇస్తుంది అనేది కూడా అందరూ కూడా వేచి చూస్తారు. అవును మస్తాన్ రావు గారు, విచారణ కోసం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంటుంది. చెప్పండి, అసలు వక్ఫ్ చట్ట ప్రకారం ఇక ప్రయోజనాల కోసం ఉపయోగించే చట్టరీత్యా ఆస్తుల రక్షణ కోసం చర్యలు ఏమిటి ఉంటాయి అంటారు? అంటే వక్ఫ్ అనేది ఫస్ట్ ఏర్పడినప్పటి నుంచి చూసినట్లయితే ఏంటంటే 4 రకాలుగా వక్ఫ్కి సంబంధించి అధికారాలు ఆయా స్థలాల మీద, ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్న స్థలాల మీద వాళ్ళకి హక్కులు కలిగి ఉంటా ఉంది వక్ఫ్ బోర్డు. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక వ్యక్తి నేను ఈ స్థలాన్ని వక్ఫ్కి ఇస్తున్నానని ఓవరాల్ గా వక్ఫ్ బోర్డు నుంచి చెప్తే ఆ రోజు నుంచి అది రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా కూడా వక్ఫ్ బోర్డుకి అధికారం వచ్చేస్తుంది. అదేవిధంగా సేల్ డీడ్ అంటే ఒక చిన్న పేపర్ మీద ఈ స్థలం అంతా కూడా మీకు ఇస్తున్నామని రాసేసేయచ్చు. అదేవిధంగా ఇంకొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ప్రభుత్వం డొనేట్ చేసి ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని ఆల్రెడీ ముస్లింకి సంబంధించిన మత పరమైన కార్యక్రమాలకి ఏళ్ల తరబడి వాడుతూ ఉన్నట్లయితే దాని మీద కూడా వక్ఫ్కి అధికారం వస్తుంది. ఇప్పుడు అవన్నీ తీసేసి కేవలం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే, ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అదేవిధంగా దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలంటే కలెక్టర్ పై స్థాయి అధికారి అనుమతి ఇవ్వాలి అనేది ఇప్పుడు నిబంధన పెట్టారు. ఇంకోటి ఏంటి, ముస్లింస్ ఎవరైనా డొనేట్ చేయాలంటే పుట్టుకతో ముస్లింగా ఉండాలి. వక్ఫ్ బోర్డుకి ఏదైనా రాసి ఇవ్వాలంటే, లేదు ముస్లిమేతరులు ఎవరన్నా గనక దానం ఇవ్వాలంటే వక్ఫ్ బోర్డుకి 5 సంవత్సరాలు కనీసం అతను ముందు ముస్లిం మతం స్వీకరించుంటారు. సో ఇవన్నీ కూడా నిబంధనలు వస్తా ఉన్నాయి. ఈ నిబంధనలు మాత్రం పూర్తి తీవ్ర స్థాయిలో ముస్లింస్ అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పుడు అసలు ఈ అవసరం ఏమొచ్చింది, ముస్లింస్ కి సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎందుకు సవరించాల్సి వచ్చింది, దీని వెనకాల కుట్ర ఉంది. మా ఉనికిని కానీ మా యొక్క ప్రాథమిక హక్కుల్ని కానీ మాకు ఏదైతే వక్ఫ్ బోర్డు ద్వారా దాఖలు పరిచిన అన్ని అధికారాలను కానీ తీసుకునే విధంగా తన చేతిలోకి తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేది వాళ్ళ ఆరోపణ. సో వాళ్ళ ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముస్లింస్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన సుప్రీంకోర్టుకి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు ఆల్రెడీ ముందు నుంచే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో రాజకీయాలకి అతీతంగా ముస్లింస్ అందరూ ఈ రోజున సంఘటితమయ్యారు. ఈ రాజకీయాల్లో కూడా కొంతమంది డ్రామాలు ఆడుతున్నారని, కొంతమంది లోక్సభలో సపోర్ట్ చేశారు, రాజ్యసభలో చేయలేదని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు, లేకపోతే కొన్ని సవరణలు అబ్జెక్షన్స్ చేసినప్పటికీ కూడా అవేవి కూడా ముస్లింస్ ని సంతృప్తి పరచలేకపోతున్నాయి. వాళ్ళు తాము మోసానికి గురయ్యామనే భావనలోనే ఉన్నట్లుగా నాకైతే కనిపిస్తుంది. అందుకనే మనకి పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిరసనలు ముస్లిం సమాజాన్ని నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్ మస్తాన్ రావు గారు, అయితే చెప్పండి, అంటే వక్ఫ్ ఆస్తిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం చట్టరీత్యా సాధ్యమవుతుందంటారా? ఇప్పుడున్న అంటే కొత్త చట్టం ప్రకారం సాధ్యమైంది, కానీ గతంలో ఉన్న చట్టం ప్రకారం అయితే దాని మీద ఒక్కసారి వక్ఫ్ బోర్డుకి ఆ స్థలం దాఖలు పరిచిన తర్వాత అది అమ్మటానికి కానీ, లేదంటే ఎవరైనా ఆక్రమించుకుంటానికి కానీ, ఎవరైనా కబ్జా చేయడానికి కానీ, వాళ్ళది అని ప్రకటించుకోవడానికి కానీ, ఈవెన్ ప్రభుత్వానికైనా కూడా అధికారం లేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా చాలా చోట్ల వక్ఫ్ భూములు కబ్జాకు గురైన పరిస్థితి కూడా ఉంది. చాలా మంది ముస్లింస్ లోనే కొంతమంది వ్యక్తులు వాటిని ఎవరైతే వాళ్ళ పలుకుబడి లేకపోతే వాళ్ళ యొక్క దౌర్జన్యంతోనో, కొంతమంది ముస్లింస్ లో కూడా కొంతమంది ఎవరైతే వాళ్ళు పలుకుబడి ఉన్నారో వాళ్ళ చెరలో కూడా భూములు ఉన్న పరిస్థితి కూడా ఉంది.
సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే చెప్తా ఉంది. ఇట్లా పేద ముస్లింస్ కి చెందాలన్న భూముల్ని కొంతమంది ఆక్రమించుకొని ఉన్నారు. వాటిని అన్నింటినీ సరిచేయడానికి పేద ముస్లింస్ కి ఎవరైతే అవి చెందాలో వాళ్ళకి చెందే విధంగా దాని యొక్క నుంచి ఆదాయం కానీ, దానికి సంబంధించిన భూములకు సంబంధించిన ఇంకేతరత్ర వాళ్ళకి నివాస ప్రాంతానికి ఇవ్వాలన్నా కానీ అవన్నీ కూడా ఇప్పుడు తెచ్చిన చట్టంతో సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు ఆ విధంగా వేరే వాళ్ళ చెరలో ఉన్నా కూడా వాటిని చూస్తూ ఊరుకోవడం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ చట్టాన్ని తీసుకొచ్చామని వాళ్ళు చెప్తారు. కానీ ముస్లిం సమాజం మాత్రం వాటిని ఏమీ రుచించట్లేదు. మా ఉనికిని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి గతంలో ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. వక్ఫ్ బోర్డుకే పూర్తి అధికారాలు. ఎవరో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము చేతులు జోడించాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు ఏదైతే సభ్యులందరూ ఉంటారో అదేవిధంగా వక్ఫ్ బోర్డులో అన్య మతస్థులను కానీ నామినేటెడ్ ద్వారా వేరే వాళ్ళని కానీ నియమించడాన్ని వాళ్ళు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు హిందూ సంస్థలకు సంబంధించి దేవాదాయ బోర్డుల్లో అన్య మతస్థులను ఉండకూడదు అనేది ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఆ చట్టం ప్రకారం వేరే వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు. సో మా ముస్లింస్ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఈ విధమైన వేరే మతస్థులు ప్రవేశపెడతాం ఎంతవరకు సమంజసం, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు వాళ్ళు. సో వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు మొత్తం వాళ్ళు ముస్లింస్ ఏదైతే అబ్జెక్ట్ చేస్తా ఉన్నారో వాటన్నిటిని కూడా కూలంకషంగా పరిశీలించడం, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను తెలుసుకోవటం. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఏమన్నా వీటిని కొన్ని సవరణలు కొట్టేస్తుందా, లేదంటే ముస్లింస్ వాళ్ళు బలంగా వాళ్ళ వాదన వినిపించి గత వక్ఫ్ బోర్డులో ఉన్న నిబంధనలనే తిరిగి కొనసాగించేలాగా సుప్రీంకోర్టు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రపతి ఆమోదం పొందిన సంగతి కూడా మనం చూసాం. అయితే మనం రీసెంట్ గా ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు మన తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి బిల్లులు పెండింగ్ లో పెడితే సుప్రీంకోర్టు చరిత్రలో మొదటిసారిగా జోక్యం చేసుకొని మాకు అధికారం ఉంది, న్యాయ సమీక్ష అధికారం ఉంది కాబట్టి గవర్నర్ ఆమోదం లేకుండానే మీరు ఆమోదించుకోండి, అన్ని నెలల పాటు పెండింగ్ లో ఉండడం కరెక్ట్ కాదని కూడా సుప్రీంకోర్టు సంచలనాత్మకంగా వ్యవహరించింది. ఇప్పుడు ఈ ముస్లిం సంబంధించిన ఈ వక్ఫ్ బిల్లులో కూడా ఆ చట్టానికి సంబంధించి కూడా అలాంటిది ఏమైనా సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా ఏంటి అనేది కూడా ఆసక్తిగా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అటు వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే చట్టం తెచ్చిన బీజేపీ కావచ్చు, సమర్థిస్తున్న రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించాలి. మస్తాన్ రావు గారు, చివరిగా చెప్పండి, అంటే జగన్ గురించి గతంలో కూడా అంటే అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే ఇలా వక్ఫ్ బిల్లు వ్యతిరేకంగా వైసీపీ ఎలా అయితే బిల్లును ప్రవేశపెట్టిందో, వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసిందో ఇలానే వ్యవహరిస్తూ ఉంటారు. ఈయన అవసరం ఉన్నప్పుడైతే ఒకలా ఉంటారు, లేకపోతే ఒకలా ఉంటారు. మరి చివరిగా ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను. ఇప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకి సంబంధించి ముస్లిం వర్గాల్లో చాలా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఏంటి, వాళ్ళ దేశాలకు వాళ్ళని పంపించేస్తారా, ఈ విధమైన బంగ్లాదేశ్ నుంచి కానీ, గతంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని కానీ, అదేవిధంగా ఎన్ఆర్సీకి సంబంధించి కానీ ఈ విధమైన ఇవి చేయటం ద్వారా ఎన్ఆర్సీ బిల్లు కానీ, ఇటు సిఏఏ కానీ అవి ముస్లింస్ కి హక్కులకు భంగకరం అనేది వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. అప్పుడు ముస్లింస్ అందరూ కూడా ఓహో మా తరపున వీళ్ళు ఉన్నారా అనేది కూడా ఆ రోజు అన్న పరిస్థితి. అయితే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రకటించినప్పటికీ బహిరంగంగా పార్లమెంట్ లో మాత్రం ఆ రెండు బిల్లులకు బీజేపీకి స్నేహహస్తం అందించి ఆయన ఆమోదంలో వాళ్ళు కూడా పాత్ర వహించారు. సో వాళ్ళు ఏం చెప్పారు, దానికి మేము జాతీయ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, ముస్లింస్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆ బిల్లులకి మేము సపోర్ట్ చేశామనేది ప్రకటించారు. మరి ఇక్కడ మాత్రం దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వెళ్తున్న పరిస్థితి. ప్రప్రథమంగా ముస్లింస్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వెళ్తున్న పరిస్థితి. సో ఇది కొంత సంచలనాత్మకంగానే ఉంది. ఇది చివరి వరకు జగన్ గారు నిలుస్తారా, లేదా సిఏఏ ఎన్ఆర్సీలో చేసిన విధంగా మళ్ళీ వెనక్కి దొక్కుతారా అనేది మనం వేచి చూడాలి. కాలం సమాధానం చెప్తుంది. రైట్ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వెల్లడించినందుకు. రైట్, ఇక వక్ఫ్ సవరణ చట్టం 2024కు వ్యతిరేకంగా వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైతే అయింది. ఇక గతంలో మోదీ జగన్ మధ్యలో ఉన్న స్నేహం చెడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవసరం ఉంటే ఒకలా, లేకుంటే ఇంకోలా ఉండడం జగన్ కు వెన్నెటతో పెట్టిన విద్య అని కూడా కాషాయ నేతలు భగ్గుమంటున్నాయి. కాగా ఈ చట్టంలోని సవరణలు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ తన పిటిషన్లో పేర్కొంది. పార్లమెంటులో కూడా వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. ఇక వైసీపీ ఎప్పుడు మైనార్టీలకు అండగా ఉంటుందని ఇటీవల జగన్ కూడా హామీ ఇచ్చిన విషయం అయితే తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు, విపక్షాలు అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉండగా కేంద్రం మాత్రం విపక్షాల కామెంట్స్ ను అవాస్తవాలు అంటూ తోసిపుచ్చుతుంది. ఇది వాటి స్పెషల్ రౌస్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.